బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ పై ఈ రాత్రికే యుద్ధం జరగబోతోందా? ఇరాన్ ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుందా? అంటే జరుగుతున్న పరిణామక్రమాలు అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తుంటే కనుక ఈ రాత్రికే ఇరాన్ ఇజ్రాయెల్ పై భీకర దాడికి సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పక్కా ప్లాన్తో సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇరాన్. ఈ నేపథ్యంలోనే ఇటు అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించి ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళకి అందుతున్న సమాచారం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ రాత్రికే భీకర యుద్ధానికి ఇరాన్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ పవిత్ర దినం టిషా ఆవ్ లక్ష్యంగా దాడులకు తెగబడేందుకు ఇరాన్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇవాళ రాత్రికి ప్రారంభం కాబోతోంది టిషా ఆవ్ వేడుక. రేపటి వరకు ఇజ్రాయెల్లో పండగ వాతావరణం ఉండబోతోంది. అయితే ఈ పండగ వాతావరణంలో అటాక్ చేయాలంటే కూడా ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇటు అమెరికా కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే పశ్చిమాసియా దేశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూమార్గం నుంచి దాడి చేయాలంటూ కూడా స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతోంది. ఇప్పటికీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మిలిటరీ డ్రిల్ కూడా చేసింది. పశ్చిమ ఇరాన్లోని యుద్ధ విన్యాసాలు కూడా మొదలయ్యాయి. ఇరాన్ ప్లాన్ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఆ రెండు దేశాలకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీలు కూడా భేటీ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ చర్చలు జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ హెలికాప్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ యుద్ధ సామాగ్రి కావచ్చు, లేకపోతే ఆ యుద్ధానికి సంబంధించిన అవన్నీ కూడా ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఇవన్నీ కూడా గగనతలం, భూతలం అలాగే ఇటు సముద్ర మార్గంలో కూడా తమకున్న అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికాకు సంబంధించి అబ్రహం లింకన్ కూడా రంగంలోకి దిగబోతోంది. అబ్రహం లింకన్ కనుక రంగంలోకి దిగితే పరిస్థితులు మారే అవకాశం ఉంది అనే చర్చ ఇటు డిఫెన్స్ వర్గాల్లో కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ అలాగే ఇటు అమెరికాకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాకు అణ్వాయుధాలు మోసుకెళ్లే సబ్మరైన్ను పంపింది అమెరికా. ఇటు పశ్చిమాసియా జలాల్లోకి అబ్రహం లింకన్ వార్షిప్ ఎంటర్ కాబోతోంది. టెల్ అవీవ్ చేరింది F-22 ఫైటర్ జెట్స్. ఇప్పటికే దాడులు చేస్తున్నాయి హెజ్బుల్లా దళాలు. ముఖ్యంగా ఇటు లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా, అలాగే కాస్త డౌన్కి వచ్చినప్పుడు హూతీ రెబల్స్, యమన్కి సంబంధించి హూతీ రెబల్స్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే దాడులను వేగవంతం చేశారు. ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ మీద దాడిని ఇప్పటికే పెంచారు. టెల్ అవీవ్, టెహ్రాన్, బీరూట్, అమాన్లలో విమాన రాకపోకలకు సంబంధించి బంద్ అయిపోయాయి. ఇప్పటికే లుఫ్తాన్సా తమ ఎయిర్ క్రాఫ్ట్ లుఫ్తాన్సా తన విమానాలను రద్దు చేసుకుంది. 21 విమానాలను రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తుందంటే ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఈ రాత్రికే యుద్ధానికి దిగబోతోందా అంటే అవుననే చర్చ జరుగుతుంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఈ రాత్రికే యుద్ధం జరగబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికా అలాగే ఇజ్రాయెల్ డిఫెన్స్ సెక్రటరీలు ఇప్పటికే భేటీ అయ్యారు. క్షుణ్ణంగా అంశాలకు సంబంధించి ప్రతి అంశం మీద వీళ్ళు డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవసరం ఎదురైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా ఇటు ఇజ్రాయెల్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి సంబంధించి కూడా ఒకవేళ ఏమైనా అవకాశాలు ఉంటే కనుక సిద్ధం చేసుకోండి, మేమున్నామంటూ కూడా అమెరికా చెబుతోంది. ఒకవేళ కూడదు ఇరాన్ దాడికి దిగుతుంది అంటే కనుక అటు హూతీ రెబల్స్ నుంచి కావచ్చు, లేకపోతే లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా కావచ్చు, వీళ్ళెవ్వరూ దాడికి దిగినా సరే అక్కడ మేము చూసుకుంటాం, మీరేం కంగారు పడద్దంటూ కూడా అమెరికా ఇటు ఇజ్రాయెల్కి ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క హమాస్కి సంబంధించి మరి ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం కావచ్చు, హమాస్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి కనుక ఆ యుద్ధం ఆ వాతావరణం కనుక కాస్త ఇంకా తీవ్రతరమై ఉంటే, హమాస్కి సంబంధించి ఒకవేళ పూర్తిగా తుదిముట్టించి ఉండుంటే కనుక అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి, కాస్త ప్రెషర్ తగ్గుండేదంటూ కూడా ఆ డిస్కషన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు హమాస్ నుంచి కూడా ఇటు ఇజ్రాయెల్ మీద దాడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ముప్పేట దాడే కాదు, 4 వైపుల నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడికి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ రోజు యుద్ధం జరగచ్చు అనే మాట వినిపిస్తోంది. 21 వరకు ఫ్లైట్స్ని రద్దు చేసుకుంది లుఫ్తాన్సా అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది. USS జార్జియా మిడిల్ ఈస్ట్కి సంబంధించి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇప్పటికే USS థియోడర్ రూజ్వెల్ట్ ఇప్పటికే అక్కడుంది. ఇజ్రాయెల్కి సంబంధించి మద్దతుగా నిలిచేందుకు అక్కడే ఉంది, అక్కడ సపోర్ట్గా ఉన్న పరిస్థితి. అయితే ఇంట్రెస్టింగ్గా అబ్రహం లింకన్ USS అబ్రహం లింకన్ కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత
ఇన్ఫ్యాక్ట్ ఈ అబ్రహీం లింకన్ ఇప్పటివరకు కూడా ఏషియా పెసిఫిక్లో ఉండింది. ఇప్పుడు దానిని ఇటువైపు వెళ్ళాలంటూ కూడా ఇంట్రెస్టింగ్గా ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచేందుకు వెళ్ళాలంటూ కూడా అమెరికా రక్షణ శాఖ డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అమెరికాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, లేకపోతే జలంతర్గాములు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ వార్ క్యారియర్స్ ఏమైతే ఉంటాయి, అంటే ఈ యుద్ధ సామాగ్రిని సంబంధించి మోసుకువెళ్ళి గగనతలంలో కావచ్చు, భూతలంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ జలంతర్గాములకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ఆ డిస్కషన్స్ జోరందుకున్నాయి. ముందుగా వేగంగా వెళ్ళాలి, వేగంగా దూసుకు వెళ్ళాలంటూ కూడా ఇటు యుఎస్కి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పేట్ రైడర్ కూడా ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావించినట్టుగా చర్చ జరుగుతోంది. కానీ సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా సరే ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. ఈ రాత్రికే భీకర దాడి జరగబోతోందా అంటే ఇరాన్కి సంబంధించి ఇరాన్ ఈ రాత్రికి దాడి చేసేందుకు సిద్ధమవుతోంది, తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుందనే చర్చ జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా ఇదే అంశాన్ని నొక్కి వక్కాణిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇటు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి డిఫెన్స్ సెక్రటరీలు భేటీ అవుతున్నారు. సుదీర్ఘంగా భేటీ జరుగుతోంది. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ప్రతి సందర్భాన్ని కూడా, మరి ముఖ్యంగా లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా దాడులు వేగవంతం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఇటు యెమెన్లో ఉన్న హౌతీ రెబెల్స్ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ గుర్రుగా ఉన్నారని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా మీరు చూస్తే కనుక ఎప్పుడైతే హమాస్కి సంబంధించిన కీలక నేతను ఇరాన్లో తుదిముట్టించిందో, దాంతోపాటు హెజ్బుల్లాకి సంబంధించిన కీలక నేతను అటు లెబనాన్లో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అక్కడ ఎప్పుడైతే తుదిముట్టించిందో ఈ రెండు విషయాలు కూడా గుర్రుగా ఉంది ఇరాన్, అలాగే ఇటు హెజ్బుల్లా, అట్ ద సేమ్ టైం ఇటు హూతీ రెబెల్స్ కూడా. ఈ నేపథ్యంలో ఇప్పటికే హూతీ రెబెల్స్ వాళ్ళ అటాక్ని వేగవంతం చేసిన సందర్భాన్ని చూసాం. హెజ్బుల్లాకి సంబంధించి కూడా దాడిని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇరాన్ కూడా ఈరోజు రాత్రికి, అంటే ఎందుకు ఒక్కసారే వీళ్ళు దాడి చేయలేదనే క్వశ్చన్స్ వినిపించినప్పుడు మొత్తం అక్కడ పరిస్థితిని సమీక్షించి ఒక్కొక్కడుగు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఇరాన్ భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిన తర్వాత మాత్రమే యుద్ధంలోకి దిగాలి. ఎందుకంటే ఒక ప్రయోగం చేసిన తర్వాత అటు నుంచి కూడా రివర్స్ అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది మనం అసలు ఊహించలేం. ఎందుకంటే హమాస్కి సంబంధించి ఇటు ఇజ్రాయెల్ మీద దాడికి ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. రీసెంట్గా గాజా మీద ఇటు దాడి చేస్తుంది ఇజ్రాయెల్. ముఖ్యంగా అక్కడ ఏం చెప్పింది, ఏమందంటే గాజాలో ఒక స్కూల్ బిల్డింగ్కి సంబంధించి అక్కడ అటాక్ చేస్తుంది. అక్కడ హమాస్కి సంబంధించి కీలక స్థావరాలు ఉన్నాయి. కీలక స్థావరాలను బేస్ చేసుకొని అక్కడి నుంచి హమాస్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వాళ్ళని తుదిముట్టించడమే లక్ష్యంతోనే దాడులు చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో హమాస్కి సంబంధించి గుర్రుగా ఉంది. అట్ ద సేమ్ టైం హెజ్బుల్లా కూడా ఆగ్రహంతో ఉంది. హమాస్కి సంబంధించిన కీలక నేతను తమ దేశంలోని, ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లో తుదిముట్టించడం ఇటు ఇరాన్ కూడా గుర్రుగా ఉంది. అట్ ద సేమ్ టైం హెజ్బుల్లా గురుగురు సందర్భాన్ని చూసాం. హూతీ రెబెల్స్ కూడా పరిస్థితికి సంబంధించి ఎక్కడ కూడా, కానీ ఇంట్రెస్టింగ్గా ఒకవేళ హూతీ రెబెల్స్కి సంబంధించి మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం, అట్టుగా వచ్చి అంటే అక్కడ జలసంధి అంటూ ఉంటాం, అక్కడి నుంచి కొన్ని నౌకల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భారత్ కావచ్చు, లేకపోతే ఏషియాకు సంబంధించి ఏవైనా నౌకలు కనుక రావాలంటే అక్కడ ఒక చిన్న సంధి ఉంటుంది, ఆ సంధి నుంచి రావాల్సి ఉన్న పరిస్థితి. కానీ కొద్ది రోజుల క్రితం చూసాం హూతీ రెబెల్స్ అక్కడ కూడా దాడులు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చుట్టూతా తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఒకవేళ ఇప్పుడు కనుక యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటే కన్ఫామ్గా హూతీ రెబెల్స్ మళ్ళీ అక్కడ దాడిని వేగవంతం చేస్తారు. ఒక చిన్న జలసంధి ఉంటుంది, ఆ జలసంధిని దిగ్బంధం చేసే అవకాశం ఉంటుంది, అక్కడ దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ఇటు ఏషియా మీద క్లియర్ కట్గా ఉండే అవకాశం ఉంది రేట్లకు సంబంధించి. ఎందుకంటే ఫ్యూయల్కి సంబంధించి కూడా ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. రవాణాకు సంబంధించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ఉంటుంది, వాటి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందనే చర్చ జోరందుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కనుక యుద్ధం జరిగితే ఈ యుద్ధ ప్రభావం మన దేశం మీదే కాదు, దాదాపుగా ఏషియన్ కంట్రీస్కి, మరీ ముఖ్యంగా ఫ్యూయల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ రవాణా విషయంలో జరుగుతున్న అంశంలో కావచ్చు, వీటి మీద ప్రభావం తీవ్రతమైన అవకాశం ఉంది, రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి యుద్ధం జరిగింది అనుకోండి, ఇప్పుడు ఎవరికి మద్దతుగా వెళ్తారు? రష్యా ఎవరికి మద్దతుగా నిలుస్తుంది? అఫ్కోర్స్ అమెరికా ఇప్పటికే
ఇజ్రాయెల్కి దన్నుగా నిలిచిన సందర్భాన్ని చూసాం. పశ్చిమాసియా దేశాలు దాదాపుగా ఇజ్రాయెల్కే మద్దతుగా నిలుస్తాయని కూడా అతిశయోక్తి లేదు. రష్యా ఇరాన్కి మద్దతుగా నిలుస్తుంది. రష్యా మద్దతు నిలిచిందంటే చైనా కూడా ఆబ్వియస్గా అక్కడ మద్దతు నిలిచే అవకాశం ఉంది. ఇలా ఒకరి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఈ యుద్ధ ప్రభావం ఏ మేరకు వెళుతుంది అనేది ఒక తీవ్రమైన డిస్కషన్కి దారితీస్తుందని చెప్పుకోవాలి. పక్కా ప్లాన్తో ఇరాన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి ఆ వార్ హెడ్స్ అంటే ఇన్ఫాక్ట్ ఆ యుద్ధానికి సంబంధించి మొత్తం అన్ని అక్కడికి చేరుకుంటున్నాయి. డిఫెన్స్ సెక్రటరీలు భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చిస్తున్నారంటే ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉండబోతోంది. మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలకబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ రష్యా యుక్రెయిన్కి సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పటికీ అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. ఒకవేళ అంటే గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ కొద్ది రోజుల క్రితం కింద కొద్ది ఏళ్ల క్రితం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ళు గడుస్తోంది. అక్కడ యుక్రెయిన్కి అలాగే రష్యాకి యుద్ధం జరుగుతున్న సందర్భంలో అమెరికా యుక్రెయిన్కి సంబంధించి ఆయుధాలను అందిస్తామని చెప్పిన సందర్భాన్ని చూసాం. కానీ ఆ తర్వాత పరిస్థితులను చూసాం. కానీ అక్కడ యుద్ధం కేవలం రష్యాకి యుక్రెయిన్కి మాత్రమే పరిమితమైంది. ఆంక్షలు కావచ్చు మిగిలిన విషయాల్లో ఇటు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించలేదు, కానీ ఆంక్షల వాతావరణం మాత్రం కనిపించింది. కానీ ఇప్పుడు ఈ యుద్ధం నేరుగా ఇన్ఫ్యాక్ట్ పార్టిసిపెంట్గా మారే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారో ఇన్ఫ్యాక్ట్ కొద్ది రోజుల క్రితం ఈ పరిస్థితులను చూస్తున్నది ఏమనిపిస్తుందంటే శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంటుంది, మిత్రులు శత్రువులయ్యే అవకాశం ఉంటుంది, శత్రువులు మిత్రులు మళ్ళీ మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి మద్దతుగా నిలుస్తారు? లెబనాన్ దగ్గర పరిస్థితి వేరేలా ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు యమన్ దగ్గర పరిస్థితులు వేరేలా ఉన్నాయి, ఇరాన్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గాజాకి సంబంధించి మన పరిస్థితి చూసాం. గాజాకి సంబంధించి అటు ఎటువంటి సినారియోస్ ఉన్నాయో చూసాం. పాలస్తీనాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ రేస్ చేస్తున్నారో చూస్తున్నాం. దాంతోపాటు యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణంలో అక్కడ పరిస్థితులు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా కూడా అక్కడ కలుగజేసుకుంటున్న సందర్భాన్ని మనం చూసాం. ఇలా జర్మనీ కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్కి సంబంధించి తాజా పరిణామాలు చూస్తున్నాం. బంగ్లాదేశ్కి సంబంధించి షేక్ హసీనా మాజీ ప్రధాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమెరికా తప్పంటూ కూడా ఇటు షేక్ హసీనా తప్పుబట్టిన సందర్భాన్ని చూసాం. సో ఇంతటి ఒక అస్థిరమైన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కనుక, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందంటూ ఇన్ఫ్యాక్ట్ జాతీయ ఛానళ్ళు కావచ్చు, అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న ఏ క్షణాన్నైనా దాడి జరగచ్చు అంటూ కొన్ని రోజుల నుంచి అనుకుంటున్న సందర్భంలో ఈ రాత్రికే దాడి జరుగుతుందా అంటే కనుక అవుననే ప్రశ్నలు కావచ్చు, లేకపోతే అవుననే సమాధానాలు కావచ్చు సోషల్ మీడియా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఆ యుద్ధానికి సంబంధించి ఆ వాతావరణం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇరాన్ ఎందుకు ఎన్ని రోజులు వేచి చూస్తుందనే అంశానికి సంబంధించి మాత్రం ఆ క్వశ్చన్ మార్క్ కొనసాగుతున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఇటు యుఎస్కి సంబంధించి అబ్రహం లింకన్ కూడా అక్కడికి చేరుకుంటోంది. ఏషియా పసిఫిక్లో ముందుండేది ఇప్పుడు అక్కడికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్పై ఈ రాత్రికే యుద్ధం చేయబోతుందా ఇరాన్ అంటే కనుక దాదాపు పక్కా ప్లాన్తో సిద్ధమవుతోందనే మాట వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఇటు ఇరు దేశాలకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీలు భేటీ అయ్యి మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆ ఉద్రిక్త పరిస్థితులు ఏ స్థాయికి చేరుకున్నాయనేది. الآن في هذه الأثناء